భూమా నాగిరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇప్పుడు రాష్ట్రంలో కొంతకాలంగా సంచలనంగా కూడా మారింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన 3 సార్లు వరుసగా ఎంపీగా కావడం కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. 4 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూతురు అఖిలప్రియగా కూడా ఏపీ అసెంబ్లీలో ఆలగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో భూమా నాగిరెడ్డి మీద వస్తున్న ఆరోపణలేంటి, అసలు ఆయన రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది, ఆయన తనలో సగభాగం అనుకుంటున్న శోభా నాగిరెడ్డి మరణం ఆయన్ను ఎలా కుంగదీసింది, దాని నుంచి కోలుకోవడానికి ఆయన ఏం చేస్తున్నారనే విషయాల గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో భూమా నాగిరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఫేస్ టు ఫేస్కు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. సార్, రాజకీయంగా మీరు మొదట మీ ఫ్యామిలీ మీ ఫాదర్ రాజకీయాల్లో ఉండే తర్వాత మీ బ్రదర్ వచ్చారు. మీరు దూరంగా ఉండేవాళ్ళు, చెన్నైలో ఎక్కడ చదువుకుంటా ఉన్నాడు. ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? అసలు యాక్చువల్గా మా ఫాదర్ రాజకీయంలో లేడండి. అంతా మా మామగారే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేవారు. ఎస్వి సుబ్బారెడ్డి గారు వారి వెనకాల అన్ని కార్యక్రమాలు కార్యకర్తలను దగ్గరికి తీసుకోవడం, వాళ్ళకి మంచి చెడ్డ చూసుకోవడం లాంటివి మా ఫాదర్ చూసుకున్నాడు. తర్వాత ఫ్రాక్షన్లో మా ఫాదర్ చనిపోవడము, తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు నాదెండ్ల భాస్కర్ గ్రూప్లోకి వెళ్ళడము, సో అవన్నీ జరిగిపోయినటువంటి నేపథ్యంలో భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడం జరిగింది, మా బ్రదరు. ఆ తర్వాత జరిగిన 85 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. బట్ 89లో మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలవడము. మరి ఆ ఎన్నికల్లో సెకండ్ లీడర్గా నేను వారికి అన్ని కార్యక్రమాలు వాదోడు ఉంటూ అన్ని కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటుంటే, సో అలా మెల్లగా రాజకీయాల్లోకి వచ్చాను. ఒక ఎన్నికల్లో ఇనామినస్గా ఇవ్వాలి. నర్సాపురం సొసైటీ అది పెద్ద సొసైటీ, అది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సొసైటీ, మా ప్రత్యర్థుల చేతిలో ఉన్నటువంటి సొసైటీ. ఆ ఎన్నికల్లో అప్పుడు నేను చెన్నైలో చదువుతుంటే, ఆ ఎన్నికల్లో ఇనామినస్ ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనలో అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. కానీ మాకు ప్రెస్టేజ్ కదా ఇనామినస్గా ఇవ్వడం అనేది బాగలేదని చెప్పి మా బ్రదర్, నాకు అసలు రాజకీయాలు ఓనమాలే తెలియవు, అటువంటి టైంలో తీసుకొచ్చి నన్ను ప్రెసిడెంట్గా సొసైటీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా దాదాపు ఇనామినస్ ఇవ్వాలనేటువంటి ఆ ఎన్నికన కంప్లీట్గా 13 డైరెక్టర్లు నాతో పాటు గెలవడం, ఆ సొసైటీ కైవసం చేసుకోవడం అనేది ఇట్ వాస్ ఏ హిస్టరీ దోస్ డేస్. సో అలా ప్రత్యర్థుల చేతుల్లో ఉన్నదాన్ని మీరు అది కంప్లీట్గా అంతా డైరెక్టర్స్ అంతా. ఆ తర్వాత మా బ్రదర్ భాస్కర్ రెడ్డి గారు, భూమా భాస్కర్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్గా చనిపోవడం. సో నేను ఎప్పుడు అనుకుంటుంటారా, అదృష్టవంతున్నో దురదృష్టవంతున్నో, నేను ఎక్కే ప్రతి మెట్టు వెనకాల ఎవరో ఒక కుటుంబ సభ్యులు చనిపోతూ వచ్చారు. ఓకే, ఆయన భాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మండల్ ప్రెసిడెంట్గా నేను ఆ ప్లేస్లో రావాల్సి వచ్చింది. మండల్ ప్రెసిడెంట్ అయిన ఒక 2 ఇయర్స్కే శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన 1989లో గెలిచాడు, 91లో చనిపోయాడు. సో మళ్ళీ తిరిగి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీరు మీ బ్రదర్లు చనిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి అప్పుడు ఎలక్షన్స్ కూడా కౌంటర్ మ్యాన్ అయినది. అంటే వాళ్ళ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను వాళ్ళే చంపుకొని ఎలక్షన్స్ కౌంటర్ మ్యాన్ అయింది. సో దట్ వాస్ ద ఎలక్షన్ వేర్ ఎన్నికల కమిషన్ హస్ డిసైడెడ్ ఈవెన్ ఎనీ ఇండిపెండెంట్ ఎవరైనా చనిపోయినా కానీ కూడా ఎలక్షన్స్ కంటిన్యూ చేయవచ్చు, మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో అలా జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం. తర్వాత పివి నరసింహారావు గారు అదొక సంచలనం, 96లో నంద్యాల నుంచి పోటీ చేస్తామంటే యువకుడుగా ఉన్న మిమ్మల్ని పోటీకి దించారు. అలా నన్ను అక్కడ పోటీలోకి దింపడం వలన సో ఎంపీకి మళ్ళీ ఆయన ఎప్పుడైతే నేను కంటెస్ట్ చేశానో ఆయన బరంపూరు వెళ్ళిపోయాడు. సో తర్వాత నేను ఎంపీగా మళ్ళీ నంద్యాలకు రావడము, మరి నా స్థానంలో శోభా నాగిరెడ్డి హౌస్ వైఫ్గా ఉన్న శోభా నాగిరెడ్డి గారు
ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా రావడం అన్నీ చకచక జరిగిపోయినాయి. టూకీగా చెప్పండి, మీరు బంధువులే, మీ ఎస్వి సుబ్బారెడ్డి గారు మీ మేనమామే, వాళ్ళ కూతురు శోభానాగిరెడ్డి గారు. ఎందుకు మీకు అంటే సంబంధం మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ ఫాదర్ అయినా ఒక మంచి కుటుంబానికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. అంటే గొడవలు లేని కుటుంబాలకు ఇవ్వాలి. ఇక్కడ నన్ను చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇరుక్కొని ఉన్నా ఫ్రాక్షన్లో. సో ఆ సిస్టంలో ఎస్వి సుబ్బారెడ్డి గారు మేబీ ఇది ఎక్కడికి ఎండ్ అవుతుందో అనేటువంటి ఆలోచన చేసిండొచ్చేమో. యాజ్ ఎ ఫాదర్గా ఇట్ ఇస్ డ్యూటీ కదా, ఏ ఆడపిల్ల తండ్రి అయినా రాజకీయ నాయకుడు అయినా కూడా అది ఆలోచన చేసిండొచ్చేమో. అందుకు మేము మ్యారేజ్ చేసుకోవచ్చు. మేడమే ప్రపోజ్ చేశారా, మీరు ప్రపోజ్ చేశారా? యాక్చువల్గా ఇది మేడం గారి ప్రపోజలే, శోభానాగిరెడ్డి ప్రపోజలే. యాక్చువల్గా నాకు కూడా ఐడియా లేకుండా ఉండే. సుబ్బారెడ్డి గారు ఎలా ఒప్పుకున్నారు మరి? తర్వాత రాను వాళ్ళు మరి ఎందుకు అనుకున్నారో ఏమో, బాగోదేమో అని మళ్ళీ తర్వాత అడ్జస్ట్ కావచ్చు. సార్, మీ బెటర్ హాఫ్గా మీ జీవితంలో ప్రవేశించారు, తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చారు. శోభానాగిరెడ్డి, భూమానాగిరెడ్డి ఎంత ఫేమస్ అయ్యారో శోభానాగిరెడ్డి కూడా అంత ఫేమస్ అయ్యారు. మీ వెనక ఆమె కీలక పాత్ర పోషించేవాళ్ళు, ఆమె లేని లోటు ఎలా అనిపిస్తుంది? అసలు ఆమె లేని లోటు అనేది ఇప్పుడు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే హౌస్ వైఫ్ అన్నగా కాదు, షీ వాజ్ బెస్ట్ ఫ్రెండ్ టు మీ. అంటే నాకేం కావాలని ముందుగానే తెలుసుకొని సమకూర్చేది, నాకే కాదు మొత్తం ఫ్యామిలీలో. మొత్తంగా చూసిన మీ రాజకీయ జీవిత చరిత్ర అంతా కూడా బాగుంది సార్. 2004 వరకు కూడా ఉండేది, 2009 వరకు ఉన్నారు, పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత హఠాత్తుగా పీఆర్పీలోకి వెళ్ళడం అంత సంచలనం అయిపోయింది. మీరు ఇప్పుడు కాంగ్రెస్ని వదిలేశారు, ఆ కాంగ్రెస్ లేదా టీడీపీ అలా మారుతూ ఉండేవాళ్ళు. మీరు ఇంత ఈ రాయలసీమలో కానీ ముందు కర్నూలు జిల్లాలో కానీ ఒక ప్రాంతాన్ని హోల్డ్ చేయగలిగిన వాళ్ళు పీఆర్పీని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఆ రోజుట్లో ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నుంచి బయటికి రావాలనుకున్నాం. సో మేమంతా కూడా డిసైడ్ చేసుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలనుకున్నాం. సో ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనే టైంలో వన్ ఫైన్ మార్నింగ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో ఆ ఫోన్ రావడం వల్ల మాకు బెటర్ చాయిస్ కదా, ఇండిపెండెంట్ కంటే బెటర్ చాయిస్ పీఆర్పీ అవుతుంది అనేటువంటి ఆలోచనతో పీఆర్పీలోకి. అంటే కాంగ్రెస్ కాదనుకోండి, పీఆర్పీతో లేదు, పీఆర్పీలోకి వెళ్ళి తప్పు చేసామని అనిపించింది. తర్వాత చాలా రోజుల తర్వాత పీఆర్పీలోకి వెళ్ళి తప్పు చేసామనేటువంటి ఆలోచన. ఇదేమో విపరీతమైన రాజకీయ అనుభవం, ఆయనేమో అనుభవం లేని. ఇది ఒక 2 నెలల్లోనే మాకు తెలిసిపోయింది. అప్పుడు మీరు వైఎస్కు దగ్గర అయ్యే పరిస్థితి వచ్చింది. అవును, చిరంజీవి కూడా కాంగ్రెస్లోనే పార్టీ విలీనం చేశాడు, కానీ మేడం దాన్ని వ్యతిరేకించారు. శోభానాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ దాన్ని వ్యతిరేకించారు విలీనాన్ని. ఎందుకు కాంగ్రెస్లో కలవడానికి మీరు ఇష్టపడలేదు? అది పీఆర్పీది విలీనంలోకి ఎందుకు ఇష్టపడలేదు మీరు? సపరేట్ మేము ఇష్టపడలేదు, మేమే ప్రపోజల్ పెట్టింది. కానీ జగన్తో పాటు వెళ్ళారు మీరు. ఆ తర్వాత ఇంకా మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు. వారు కూడా ఫోన్ చేశారు, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామని. అంటే ఈరోజు భవిష్యత్తు ఇప్పుడు ఈ క్షణాన్ని ఆలోచన చేసేది లాంగ్ రన్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో మేము దాన్ని కొంచెం వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్కు, అప్పుడు ఇంకా పార్టీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్లోనే ఉన్నాడు. సో అలా మేము వెళ్ళాల్సి. జగన్ మీకు బాగా ప్రయారిటీ ఇచ్చాడు, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు కానీ మేడం గారు కూడా పార్టీని భుజాన్ని వేసుకొని రాష్ట్ర స్థాయిలో మీరు చాలా జిల్లాలకు పరిశీలనకు కూడా వెళ్ళారు. అలాంటి పార్టీలో ఉండి మీరు జగన్ అంటే భూమా అంటే జగన్ అట్టు అనే ఉన్న వాతావరణంలో హఠాత్తుగా మీరు వచ్చేసి లాస్ట్ ఇయర్ సో జనవరిలో పార్టీ మారాలన్న తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది ఎలా? ఆ క్షణాల వరకు నాకు కూడా ఆశ్చర్యంగానే పార్టీ మారాల్సి వచ్చింది. బట్ ఓవరాల్గా నేను ఇన్ అండ్ అవుట్ నాకు కొంచెం చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు అది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు పలుసార్లు కలిసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాను, ఇలా అయితే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. మీరు వెళ్ళే సిస్టంలో పార్టీకి ఎవరు శత్రువులు లేరు,
మీకు మీరే శత్రువులుగా తయారవుతూ ఉన్నారు. ఒక సీనియారిటీ అడ్వైజులు తీసుకోవడం లేదు, ఒకరితో మాట మంతి తీసుకోవడం లేదు, నీ ఓన్ నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాల్లో ఇది కాదు, ఇది తప్పు అవుతుందని చాలా సందర్భాల్లో చెప్పాం. సరే ఇంక ఈయనతో ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇదితో పాటు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను నంద్యాలకు వెళ్ళి నా పని నేను చూసుకుంటాను. తర్వాత ఎలక్షన్ల తర్వాత దిస్ ఎపిసోడ్ దేర్ ఇస్ ఎ బిగ్ ఎపిసోడ్ బిఫోర్ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను చూశాను అసెంబ్లీలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడించే పరిస్థితి కాదు. ఎందుకంటే మేము వెనక ఉంటాం, మేము కూడా ఎత్తుతూ ఉంటాం. ఆయన ముందు ఉంటాడు, వెనక కనపడదు. ఆయన ప్రతిదానికి ఆయన లేచి మాట్లాడడము, సీనియారిటీకి వాల్యూ ఇవ్వకపోవడము, కొన్ని సందర్భాల్లో కొంతమంది సీనియర్స్ను గదురుకోవడము, అట్లాంటివి చూసినప్పుడు మాకు అనిపించిన ఎగ్జిస్టెన్స్ ఎక్కడో బ్రేక్ అవుతుంది. మీరు వైసీపీ నుంచి పోటీ చేశారు, వైసీపీ గెలిస్తేనే మీరు అధికారంలోకి వస్తారు. మిమ్మల్ని నమ్మి జనం ఓట్లేసినప్పుడు వైసీపీ ఓడిపోయినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండకుండా ప్రజల్ని మోసం చేసి టీడీపీలో మీరు అనుకుంటున్న ఈ అభివృద్ధి కోసం రావడం ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ సీనియర్గా 3 సార్లు భారత పార్లమెంటులో మీరు వాణి వినిపించిన వాళ్ళు, 4 సార్లు అసెంబ్లీ మెట్లెక్కిన వాళ్ళు, సీనియర్, మళ్ళీ ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అవకాశవాది కాదు. ఇది భూమానాగిరెడ్డి అవకాశవాదం అనిపించదా? ఇది నేను కూడా ఫస్ట్ మీలాగానే అనుకున్నానండి, చాలా మదనపడ్డాను. సరే ఎన్ని ఆలోచనలు తీసుకునే నిర్ణయం వెనకాల ఎక్కడైనా రిజల్ట్ పబ్లిక్లో ఏదన్నా చెడ్డ పేరు వస్తుందేమో అని మీరు అన్నట్టు నేను కూడా ఆలోచన చేశాను. నమ్మశక్యం కాదండి నేను చెప్తే. నేను సర్వే చేయించాను. ఇది కేవలం భూమానాగిరెడ్డిని రెచ్చగొట్టడం వలన, తర్వాత మన నంద్యాల డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ మాట రావడం అనేది నిజంగా నేను చేసుకున్న ఏ జన్మలో మీకు ఓట్లేసిన ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది, మీరు పార్టీ మారడానికి కొన్ని నెలల ముందు మీ మీద పెట్టిన కేసులు, ఎప్పుడు మీ మీద ఫ్యాక్షన్ కేసులు ఉండే, ఇంకో కేసులు ఉండే, కానీ తొలిసారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును మీరు ఎదుర్కొన్నారు ఒక డిఎస్పీ వైపు నుంచి. రౌడీ షీట్ పెట్టారు 3 సార్లు ఎంపీ అయిన వ్యక్తి మీద. వీటికి కూడా కొంచెం బెదిరినట్టు ఏమైనా అనిపించిందా? ఏంటి నన్ను ఫిక్స్ చేస్తున్నారు ఈ విధంగా? లేదండి, నేను ఎప్పుడు కేసులకి, అందులో నేను భగవంతుని నమ్ముతాను. తప్పు చేసినవాడైతే నేను భయపడాల్సింది. నాకు తెలుసు ఏది జరగలేదు. భయపడ్డారు. డిఎస్పీ పోలీసులు పెట్టేసి ఒకసారిగా మిమ్మల్ని తీసుకొచ్చి పోలీసు వెహికల్ ఎక్కించుకొని నంద్యాల పోలీస్ స్టేషన్ తీసుకుపోవడంతో భూమానాగిరెడ్డి ఒంటరి అయిపోయాడు. ఏం జరుగుతుంది నా చుట్టూ, ఇది ఇవన్నీ అని. మీకు ఒకటి చెప్తే ఆశ్చర్యపోతావు, గొప్పని కాదు నేను చెప్పేది. భయం అంటే ఎలా ఉంటుందో తెలియదు నాకు. అంటే నేను వచ్చినటువంటి రాజకీయ అరంగేట్రం నుంచి ఈ రోజుటి వరకు భయంతో కార్యక్రమాలు చేయలేదు. నేను ఈ స్థాయికి భయపడి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు. ఇంకొకటి కూడా మీ పార్టీ మారిన సమయంలో వచ్చిందంటే, శిల్పా సోదరులు వేళ్ళునుకొని పోతున్నారు, అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతే మీకు ఇబ్బంది అవుద్ది, అందుకని చెప్పేసి గతంలో చంద్రబాబుతో మీకున్న సంబంధాలను ఉపయోగించి తిరిగి అక్కడ చేరిపోతే ఎలాగూ మీకు ప్రయారిటీ మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళని, మీకు శత్రువర్గంగా ఉన్న వాళ్ళని అలా పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు అధికారంలో ఉన్నారు, మీ ప్రధాన శత్రువులైన గంగుల ఫ్యామిలీ ఓడిపోయి ఉన్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఈక్వేషన్ ఏమైనా ఉందా? లేదండి, ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది, వాస్తవాలకు చాలా దగ్గరగా వెళ్ళే వ్యక్తి. ఆయన నన్ను చూస్ చేసుకునేప్పుడు అతని ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి? అపార అనుభవమో లేకపోతే అపార అవకాశవాదమో, ఓడిపోయిన వాళ్ళకంటే గెలిచిన భూమానాగిరెడ్డి బెటర్ కదా అనుకుంటా. అంటే చూడండి, ఇప్పుడు రాజకీయాల్లో చూపు ఎక్కడ ఉంటుంది? బెటర్ వైపే ఉంటుంది. సో ఆ బెటర్ వైపు చూశాడు కాబట్టి నన్ను చూస్ చేసుకున్నాడు. ఆయన చూస్ చేసుకున్నాడు కానీ మీరేమీ ఆప్షన్గా పెట్టుకోలేదా? ఏది పార్టీ మారే విషయంలో మీరు అంటే రెండు ఉన్నాయి, రెండు ఒకటేసారి సైమల్టేనియస్గా ఆయన చూస్ చేసుకోవడం, నేను వెళ్ళాలనుకోవడం, రెండు సైమల్టేనియస్గా జరిగిపోయాయి. ఇంకొకటి పార్టీ మారడానికి సంబంధించి ఇంకొక వాదన ఏంటంటే, మంత్రి కావాలన్నది భూమానాగిరెడ్డి కళ,
మంత్రి అయితే చాలు ఒకసారి బొగ్గ పెట్టుకొని తిరిగేస్తే అయిపోద్ది. అందుకోసమే జగన్తో ఉన్న సంబంధాలు కానీ, జగన్ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలు కానీ, అఖిలప్రియ జగన్కి ఉన్న అంత సొంత చెల్లెలు కూతురులాగా చూసుకున్న సంబంధాలన్నీ వదులుకొని వెళ్ళిపోయాడు. మంత్రి పదవి కావాలి అనేటువంటి ఒక కలగా ఎప్పుడు నేను పెట్టుకోలేదు. ఎందుకంటే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నా, పోరాటం చేశా, ఎక్కడ రాజకీయాలు చేయాలి, రాజీ పడలా. పదవులు ఎప్పుడు వస్తాయంటే రాజీ పడినప్పుడు, రాజకీయాలు చేసినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు మాత్రమే ఈ పదవులు అనేది కొంచెం ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఇక్కడ భూమారెడ్డికి ఏ పదవి రావాలన్నా అదృష్టం ఉండాలండి. కష్టపడేవానికి నాకు తెలిసి కష్టమే మిగులుతుంది తప్ప సుఖాలు ఉండవు. అంటే మిగతా మంత్రులు అయిన వాళ్ళందరూ కష్టపడకుండానే మంత్రులు ఒక్కొక్కరికి రాసి ఉంటుంది. సడన్గా ఒకసారి ఫస్ట్ స్టెప్పే మంత్రి అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఆ అడుగు దశకు కూడా పడగలదా? మీ మామయ్యకి అయితే అవకాశం వచ్చింది. మామయ్యకి వచ్చిన ఫ్యామిలీస్ డిఫరెంట్ కదా. శోభానాగిరెడ్డి గారికి అన్నారు నాకు కల అని. బహిరంగ రహస్యం ఏంటంటే గుప్పెట దాచి ఉంచినా కూడా మీరు మంత్రి పదవి అయితే కోరుకున్నారు, అది ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. మీరు ఇందాక చెప్పినట్టుగా బెటర్ చాయిస్ అనుకొని ఉండొచ్చు కూడా. అది లేట్ అయినట్టుంది మంత్రి పదవి. ఎప్పుడు కాబోతున్నారు సార్ మంత్రి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్నలు. కొద్దిగా మీరు కూడా ఈ మధ్య కలత చెందినట్టున్నారు. అవుతుంది, ఇస్తానన్న మాట లేట్ అవుతుంది. ఇప్పుడు ఒకటండి, ఒక లీడర్ నమ్ముకొని వచ్చినాక ఏదన్నా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దానికి జాప్యం ఎందుకు జరుగుతుందో ఆ లీడర్కి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ మీకు టైం తక్కువ అవుతుంది కదా. అంటే నాకు దాని మీద మోజు ఉంటే అబ్బా టైం అయిపోతుంది అని, నాకు అలాంటి మోజులు లేవు. సో ఐఎమ్ హ్యాపీ. అంటే భూమానాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే కర్నూలుని బుల్డోజ్ చేసేస్తాడు, మమ్మల్ని అందరూ తొక్కుతారని మీ పార్టీ వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా? ముందు రానియండి మంత్రి పదవి, తర్వాత వస్తే ఊహాగానంలో నుంచి వాస్తవాలకు వద్దాము. వస్తే బుల్డోజ్ అవుతుందా లేదా అప్పుడు తెలుస్తుంది. మీరు దగ్గర రాకముందే బుల్డోజ్ చేస్తాను ఇవన్నీ మళ్ళీ వేరే విధంగా. మీ ప్రత్యర్థులు, మీ శత్రువులు, మీ మిత్రులు మీ సంగతి బాగా దగ్గరగా చూస్తారు కూడా తెలుసు. మీరు అనుకోకుండా పార్టీలోకి వచ్చారు. అంతకుముందే ఉన్నారు శిల్ప ఫ్యామిలీ కానీ, ఉన్న ఏరాసు, టీజీ కృష్ణ. మీకు ఏమైనా భయపడుతున్నారా వాళ్ళు? అలాంటిది ఏం లేదండి. టార్గెట్లు ఏమైనా ఉన్నారా వాళ్ళు? టార్గెట్ ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ ఏమి పుట్టుక నుంచి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వచ్చిన వాళ్ళే. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ ముఖ్యం కాదు. భూమానాగిరెడ్డి ఎదుటి పార్టీ లేదు. ఇక్కడ భూమానాగిరెడ్డి అంటేనే ఒక నా రాజకీయ ఎంట్రీ ఒక సెన్సేషన్ అప్పుడు ఇప్పుడు. సో ఆ సెన్సేషన్లు అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ భయం సెన్సేషన్కు మారు పేరు భయం. అలా ఎందుకు అనుకోవాలి? సెన్సేషన్ ఏదైనా కానీ ఉందా మీకు సమాచారం ఉందా? చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వద్దు సార్ భూమానాగిరెడ్డికి ఇవ్వద్దు సార్ అని చెప్పిన విషయం. చూడండి, ఒకరు చెప్తే వినేటువంటి పరిస్థితి కాదు. నన్ను తెలుగుదేశంలో తీసుకున్నప్పుడు ఆయన వింటాడా లేదన్నది కానీ మీకైతే అవకాశం ఇవ్వద్దన్న చెప్పినట్టు సమాచారం అయితే మీకు ఉంటుంది. అలా ఏం ఉండదండి. ఆయన ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అని అనుకుంటే ఒకరి మాట ఇచ్చేది కాదు కదా. ఈ మధ్య కాలంలో చూస్తే అఖిలప్రియ పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. భూమానాగిరెడ్డి ప్లేస్లో అఖిలప్రియని తీసుకుంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు, మహిళలుగా ఇచ్చినట్టుంటుంది, రాయలసీమ నుంచి మహిళలుగా ఇచ్చినట్టుంటుంది, మళ్ళీ పైగా ఆమె యంగ్. అలాంటి ప్రపోజల్కి మీరేమైనా అంగీకరిస్తారా? చూడండి, ఇది మంత్రి పదవి అనేది ఎవరికి ఇస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారికి పక్కాగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. మీ వైపు చెప్పండి సార్. మీ కూతురు ఆమె, నా కూతురు ఎదుగుదల నాకు ముఖ్యమే కదా. ఆమెకు మంత్రి ఆకి ఎట్లా ఉంటుంది? అంతకన్నా దరిద్రం ఏది ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ ప్రధాన శత్రువు అంటే నిన్నడు మీ మీద అనేదానికి శిల్పా సోదరులకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. ఆయన గెలిపిస్తారా ఓడిస్తారా? ఇప్పుడు అంటే శత్రువే కదా అని చెప్పేది ఒకటి. శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి మాకు ఎప్పుడు కూడా వైరం లేదు. ఏదో రాజకీయ వైరము ఈ మధ్యకాలంలో వచ్చింది. అంతకుముందు కలిసి ఉన్న వాళ్ళమే. అదే టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడి మీద కూడా హత్యాయత్నం జరిగింది. దాని వెనక మీరున్నారనే ప్రచారం కూడా జరిగింది. వర్గం అని అది వెరీ క్లియర్గా వాళ్ళకు తెలుసు.
తర్వాత ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, తర్వాత వాళ్ళకు తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పక్కాగా పోయింది. ఇందాక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. శిల్పా చక్రపాణిని గెలిపిస్తున్నారా, ఓడిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తామండి. గత మెజార్టీ కన్నా ఓడిస్తే మీ మంత్రి పదవికి వచ్చే పదవికి ఏమన్నా అడ్డు? చూడండి, వచ్చే పదవి ఓడిపోయినా వస్తుంది, రాకుండా గెలిచినా వస్తుంది. వచ్చేటివి ఏ తప్పులను సందేహిస్తున్నారు భూమా నాగిరెడ్డి గారు వాళ్ళ వైపు నుంచి? వాళ్ళు అభ్యర్థులు కాబట్టి వాళ్ళు తప్పు చేసే పరిస్థితి ఉండదు. మరి ఎటువైపు నుంచి తప్పులు ఏమైనా జరిగితే మా వర్గం నుంచి జరగాలి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి బాగా పోరాటాలు చేశారు. కానీ తప్పులు జరగవచ్చు మా వైపు నుంచి అని మీరు ఏమైనా జరిగితే సో జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అందులో నా మీద నాకుండే ఫాలోవర్స్ ఎట్లున్నారంటే ప్రేమిస్తారు, ఏదో ఒక నాయకునిగా నన్ను చూడరు, ఒక ప్రాణాలే పెట్టుకో ఉంటారు. నా సొంత మనిషిలాగా ప్రాణాలే పెట్టుకుంటారు. అలాంటి ప్రాణాలు ఇచ్చే సొంత మనుషులు మీ దగ్గర చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే మస్తాన్ వలి వాళ్ళలో కూడా ఉన్నారు. అలా అది చిన్న మిస్టేక్ జరిగింది. వాస్తవమే మీరు చెప్పినట్టు. యాక్చువల్గా ఈ మస్తాను అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎర్రచందనం బాగా చేసేవాడు. సో ఆ రోజు సపోర్టు తీసుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. శోభా నాగిరెడ్డి గారు అదొక మిస్టేకే మేము రాజకీయాల్లో చేశామంటే చెప్పుకోవడానికి. అతన్ని మండల్ ప్రెసిడెంట్గా పెట్టాలనుకోవడం అనేది అది మిస్టేక్గానే ఇదంటే అది మీకు మచ్చ అయిపోయింది. ఆలగడ్డకి నంద్యాలకి ఎవరైనా కాంట్రాక్టర్ రావాలంటే భూమా నాగిరెడ్డికి కప్పం కట్టాలా? జనరల్ మామూలే కదండి కప్పం. ఇది కాదు, ఈ డైలాగులు మీరు అడగడము, నేను ప్రతి ఛానల్లో చెప్పడము ఎలా ఎందుకు ఉంటుంది? మీరు మీ ఆడియో ఈ మధ్య సెన్సేషన్ అయింది, దానికి లక్షల హిట్స్. ఒక మాట చెప్తాను దానికి సంబంధించి. రామ్ పుల్లారెడ్డి అనే వాళ్ళ వర్క్ చేసుకుంటా ఉన్నారు, నా పర్మిషన్ లేకుండా ఎలా చేసుకుంటారు, నువ్వు ఆలగడ్డకు రావా అన్నది ఆసక్తికరంగా ఉంది. అది మధ్యలో కట్ అయినట్టుంది. ఏం సార్ ఆ నేపథ్యం ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాదాపు ఎన్నో సంవత్సరాలు యాంటీ గవర్నమెంట్లోనే ఉన్నాను. మొన్నటి వరకు యాంటీ గవర్నమెంట్లోనే ఉన్నాను. నేను అడుగుతాను, మీరు చెప్పండి, అధికారం లేకపోతే కప్పం కట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా ఒక అపోజిషన్? ఆలగడ్డ భూమా నాగిరెడ్డి ప్రత్యర్థులు కూడా ఉన్నారు కదా, చెప్పేది అదే నేను చెప్పేది. నాకు అవకాశం ఇస్తారా? తెలంగాణ అన్నాడు, మాట చూస్తేనేమో రాయలసీమ లాగా ఉంది. అది తర్వాత కూడా మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, అంతవరకే కట్ చేసి అటువైపు నుంచే క్లిప్ వచ్చింది. మీరు కూడా ఎందుకు కట్ చేశారు మరి? తర్వాత ఏం జరిగింది సార్? మీరు తర్వాత మాకు తెలియదు. మీరు మాట్లాడి ఉంటారు కదా, ఆ ఆడియో క్లిప్ మీరు విన్నారు, 5 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అప్రాప్ట్గా కట్ అయిపోయింది. తర్వాత మీరు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయిపోయి అతన్ని ఇరిటేట్ చేస్తే నేను మాట్లాడింది. ఇరిటేట్ చేసే టైంలో వాడు ఎందుకు కట్ చేసుకున్నాడో తెలియదు. అది రికార్డు ఉంది వాళ్ళ దగ్గర? లేదు వాళ్ళ దగ్గర కూడా లేదు. ఆ తర్వాత కట్ అయింది, ఇంకా మేము మాట్లాడలేం. ఆలగడ్డ రావా అన్నారు సార్, వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తామండి సార్? భూమా నాగిరెడ్డి ఆలగడ్డ రావా అంటే దానికి అర్థం ఉంటుంది. చంద్రశేఖర్ హైదరాబాద్ రావా అంటే జనరల్గా ఆలగడ్డకు రాని అది ఊతపదం. ఆలగడ్డకు వస్తే ఏం చేస్తామండి? ఏమన్నా అలా ఉంటే నేను ఇలా ఎందుకుంటానండి? ఫ్యాక్షనిస్టులు, బాంబులు వేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు మంచి వాళ్ళని ఉంటారా సార్? ఈ ఫ్రాక్షనిజం అంత స్థాయికి తీసుకొచ్చి పెట్టింది కూడా మీడియా హైఫ్ చేయడం. సార్ మీ ఫాదరే ఫ్యాక్షనిజానికి చనిపోయారు. అప్పుడు మీడియా మా ఫాదర్ ఏం చేశాడు, ఇది అంతం కావాలి అని కాంప్రమైజ్ అయ్యాడు. మా పిల్లలకు కూడా రాకూడదు ఈ ఫ్రాక్షన్ అయినప్పుడు ఎక్కడో మేము చదువుతూ ఉన్నాం. మధ్యకాలంలో ఇది ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఫ్రాక్షనిజం పోయి రౌడిజం వచ్చింది. సో రౌడిజం రావడం వల్ల కంప్లీట్గా
సామాన్యులు రోడ్ల మీద కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి. సో వైసీపీలో ఉన్నప్పుడు భూమానాగిరెడ్డి రౌడీ షీటర్ లాగా కనపడ్డాడు, పోలీసులకి ఎస్సీలని వేధించేవాళ్ళగా కనపడ్డాడు. ఇప్పుడు ఏంటి సార్, సాత్వికుడు అయిపోయాడా? కేసు ఎత్తేసేయడానికి మొత్తం రంగం సిద్ధమవుతున్నట్టుంది. మీకు తెలియదు ఏముందండి, సిచ్యువేషన్ డిమాండ్స్. టీడీపీలో చేరారు కాబట్టి, అధికార పార్టీ వాడు కాబట్టి మేబీ అంతేనంటారు సార్. అంటే కేసు తప్పుడుదా? కేసు 100% తప్పు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అధికార పార్టీలు ఉండి ఇలాంటి కీలకమైన తప్పండి. అది నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇలాంటి నాయకులు ఒక ఎమ్మెల్యే అనేది కూడా చూడకుండా, వాస్తవాలు కూడా ఎంక్వైరీ చేయకుండా అలా పెట్టేసుకుంటా రూలింగ్లో ఉండేవాళ్ళు ప్రెజర్ చేయడం అనేది ఇది ఎక్కడో చోట ఎండ్ కావాలి. ఉన్న పార్టీల్లో ఉంటూ ఏదో ఒక దశలో ఈ పార్టీలో మనం ఉండలేము అని ఒక నిర్ణయం తీసుకునే భూమానాగిరెడ్డి టీడీపీలో కూడా అలాంటి నిర్ణయాన్ని తీసుకునే రోజు మళ్ళీ చూడొచ్చా? చెప్పాను, ఇంకా రిటైర్మెంటే ఉంటుంది కానీ ఇంకా వేరే పార్టీకి పోయేది ఉండదు. అంటే ఇక మళ్ళీ టీడీపీ మీద విరక్తి పుడితే రిటైర్మెంటే, కానీ రిటైర్మెంటే తప్ప ఇంకా. మంత్రి ఎప్పుడు అవుతున్నారు సార్? కబురు ఎప్పుడు వస్తాం కనుకొని చెప్పండి మీరే. అది వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పార్టీ అండ్ హైకమాండ్. కోపం నరం తగ్గిందా ఇప్పుడు? ఎందుకంటే ఎందుకు తగ్గుతుంది? తగ్గదు, అది అలాగే ఉంటుంది. ఎన్ని మర్డర్లు చేయించారు సార్ భూమానాగిరెడ్డి? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? అంటే మీరే చెప్పాలి. అంటే రికార్డులో ఉండవు, కేసులు నిలబడవు. మీరే ఇందాక చెప్పారు, పులి మీద స్వారీ, పులి మీద దిగితే పులి తింటది. యాక్చువల్లీ నేను విక్టిమ్ అయ్యాను ఈ ఫ్రాక్షన్కు. దీనికి నా ఫ్యామిలీ విక్టిమ్ అయింది. మా ఫాదర్ చనిపోయిన లోటు ఇప్పటికీ అలాగనే ఉంది. అది మీరు గతంలో ఇప్పుడు చెప్పినట్టు, పులి మీద స్వారీ చేస్తూ ఉంటాము, దిగితే పులి గరుస్తుంది. అంటే ఇప్పుడు ఆ పులి లేదు, స్వారీ లేదు. అప్పుడు ఉన్నది పులి ఉన్నది, స్వారీ చేసి దిగాల్సింది వచ్చేది. ఇప్పుడు పులి లేదు, స్వారీ చేసే పరిస్థితి లేదు. అంటే ఫ్యాక్షనిస్ట్కి జనం కూడా రావటం లేదు. అందుకోసమే మీ ఆలోచనలు కూడా మారిపోయినాయి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఒకళ్ళ కోసం మనం చావడం ఏంటి, మనం బలి కావడం ఏంటి అనే జనం కూడా ఆలోచన. అలా లేదండి. మార్పు అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రౌడీజం చేసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. సో మార్పు అనేది సొసైటీలో ఉన్నప్పుడు ఆ మార్పు ఇప్పుడు పిల్లలలో ఇప్పుడు మార్పు అంటే ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు మేము ఏదైనా పిక్చర్కి వెళ్ళాలంటే వెపన్స్ పెట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళేవాళ్ళం. సినిమాకి వెళ్ళాలంటే వెళ్తుంటే ఇక్కడైనా హైదరాబాద్లో అయినా ఎక్కడైనా చుట్టూ నలుగురు మనుషులు ఉండాల్సిందే, వెపన్స్ ఉండాల్సిందే. ఇంకా అప్పట్లో వెహికల్స్ వెళ్తూ ఉంటే ఆ మూల ఈ వల్ల ఇద్దరు కారుకు కట్టుకొని కత్తులు తిప్పుకుంటూ పోయే పరిస్థితి. అదే సొసైటీలో తిరిగినాం. బట్ మార్పు అనేది ఎప్పుడైతే సొసైటీలో వచ్చిందో, మనం పెరిగి పెద్దగా అవుతున్నామో, పిల్లల్లో మార్పు వచ్చిందో, ఈరోజు గన్మెన్ సినిమాలో అంటే కనపడాకండి, పక్కకు పోండి అని చెప్పే పరిస్థితి. సో అప్పుడు నెసెసిటీ అలా ఉన్నది, ఇప్పుడు నెసెసిటీ లేదు. మీ వంశపారంపర్యమైన శత్రువులు గంగుల ఫ్యామిలీ ఇప్పుడు నిన్నదాకా మీతో ఉన్నారు, టీడీపీలో వైసీపీలోకి వెళ్ళారు. వాళ్ళతో ఎలా ఉంటుంది మీ డీలింగ్? ఇక మామూలుగా రాజకీయంగానే ఫ్రాక్షన్ సిస్టంలోకి. కర్నూలు జిల్లా నుంచి త్వరలో టీడీపీలోకి ఇప్పుడు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వెళ్తారు. అది ఇక కాలం నిర్ణయించాల్సిందే. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరన్నా? మేబీ ఊనోస్, చెప్పలేము. ఉన్నారు? మీకేమన్నా అనిపిస్తుంది? నాకంటే ఐడియా లేదు, అన్ని జిల్లాల కంటే నాకైతే ఐడియా లేదు. బట్ చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ మనోభావాలను చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇది భూమానాగిరెడ్డి గారి అంతరంగం. ఆయన ఓపెన్గా అన్ని విషయాలు చెప్పారు. కోపం ఉన్న స్థాయి అప్పటికీ ఇప్పటికీ స్థాయి తగ్గింది. రాజకీయం ప్రజల కోసమే జీవితం. ఇక పార్టీ మారాలనే ఆలోచన వచ్చినా, ఇంకేదైనా జరిగినా కూడా రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతాం తప్ప మరో ఆలోచన అంటూ ఏమీ లేదని చెప్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక ముఖ్యమైన అతిథితోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.